హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మార్చి 17 ట్యూస్డే వ్లాగ్ అండి. మార్నింగ్ 6 నుంచి 9 వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మార్నింగ్ 6 o'clockకి నా డైలీ రొటీన్ స్టార్ట్ అయిద్దండి. 6కి లేచేసి పిల్లలు తాగడం కోసం అని చెప్పి ఒక పెద్ద స్టీల్ గిన్నె తీసుకొని వేడి నీళ్ళు పెడతాను. అవి కాగేలోపు ఇల్లంతా ఊడ్చేసి బయట ముగ్గు పెట్టేసుకొని వస్తాను. అది షూట్ చేయడం మర్చిపోయానండి. నెక్స్ట్ అయితే ఒక క్యారెట్ తీసుకున్నాను పెద్దది. దాన్ని సన్నగా తురుముకొని ఇడ్లీ పాత్రల్లో ఆ తురిమిందంతా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇడ్లీ పిండి అంతా పైన వేసేసుకోవాలి. క్యారెట్ పైన కింద ఒక లేయర్ పైన కూడా వేయాలన్నమాట. ఇడ్లీ పైన కూడా క్యారెట్ తురుము వేసుకోవాలి. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఇంకో చేత్తో వేస్తున్నాను, అందుకని ఎంత మెస్సీగా ఉంది. లేదంటే నీట్గా వస్తుంది అన్నమాట. పిల్లలకి క్యారెట్ ఇచ్చి తినండి నాన్న అంటే తినరు కదా, అందుకనే ఇట్లా క్యారెట్ ఇడ్లీ చేసి పెట్టండి. క్యారెట్ తిన్నట్టు ఉంటుంది, హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉంటుంది. పిల్లలకి మనకి కూడా పెద్ద కష్టమైన పని ఏం కాదు కదండి. ఒక క్యారెట్ తురిమేసుకొని పైన కింద లేయర్స్ లాగా వేసేసి ఇడ్లీ పెట్టేసుకుంటే హెల్తీ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఒకవైపు ఇడ్లీ అయిపోతుంటేనే నెక్స్ట్ ఇంకొక పొయ్యి మీద నేను చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. పల్లీలు పచ్చిమిరపకాయలు చక్కగా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసి. నెక్స్ట్ పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కళాయి తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెడతాను. అది చల్లారేలోపు పిల్లలకి బ్రష్ చేయించాలి. ఒకవైపు వేడి నీళ్ళు కూడా చల్లగా అయిపోయాయి పిల్లలు తాగడం కోసం. 7 o'clock నుంచి పిల్లల్ని లేపడం స్టార్ట్ చేస్తానండి. 7 o'clock స్టార్ట్ చేస్తే మా వాళ్ళు లేచేసరికి 7:15 7:20 అవుతుంది. 7:30 వరకు వాళ్ళకి బ్రష్లు కూడా చేపిచ్చేస్తాను. నెక్స్ట్ అయితే నా పల్లీలు అవన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, అవి మిక్సీ పట్టేశాను, తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇందాక పల్లీలు పచ్చిమిరపకాయలు పుట్నాల పప్పు వేసాను కదండి, అందులోనే పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోండి. చక్కగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. నా దగ్గర లేదు, అందుకని నేను అవే మిక్సీ పట్టేసి తాలింపు వేసేసాను. ఇంకా మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది అన్నమాట. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లలో పెట్టేసి పిల్లలకి మా హస్బెండ్కి పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు. మా పిల్లల్ని డ్రాప్ చేసి 9:30కి మా హస్బెండ్ వెళ్తారనమాట ఆఫీస్కి. ఈరోజైతే తను 9 o'clockకే వెళ్ళిపోయారు పిల్లలతో పాటు. 7:40కి అట్లా నేను పిల్లలకి టిఫిన్ పెడతానండి. 20 minutes పడుతుందన్నమాట వాళ్ళు టిఫిన్ తినేసరికి. ఈరోజు లేట్ అయిపోయిందని చెప్పి నేనే తినిపిస్తున్నాను. లేట్ అయిన ప్రతిసారి నేనే తినిపిస్తాను. నెక్స్ట్ అయితే పాపకి స్నానం చేపించేసాను. నెక్స్ట్ బాబుకి స్నానం చేపిస్తుంటే వాడు చూడండి ఎలా చేస్తున్నాడో, వీడియో తీస్తున్నానని. ఇద్దరు పిల్లలకి స్నానాలు అయిపోయాక బాబుకి బట్టలు వేసేసి సాక్సులు వేసి ఐడి కార్డ్ వేసి నీ పెన్సిల్ ఎరేజర్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని పంపిస్తాను. నెక్స్ట్ పాపను కూడా రెడీ చేసేస్తాను. నేను వాళ్ళిద్దరిని రెడీ చేసే గ్యాప్లో మా హస్బెండ్ పిల్లలిద్దరికి స్నాక్స్ పెట్టేసి వాటర్ బాటిల్లో వాటర్ నింపి నాప్కిన్స్ బ్యాగ్లో పెట్టేస్తాడు. బాయ్ నాన్న. సరే బాయ్. ఓకే బాయ్. బాయ్ నాన్న. జున్ను బాయ్. చైతు బాయ్. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అనమాట పిల్లలకి. మార్చి 14, 16, 17 ఎగ్జామ్ జరుగుతున్నాయి. 16th నుంచేమో హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అనమాట. 19th ఉగాది కదా, 18th బుధవారం రోజు స్కూల్లో సెలబ్రేషన్ చేస్తారు, ఉగాది సెలబ్రేషన్స్. మా ఇంటి నుంచి స్కూల్ చాలా దగ్గరండి. ఒక 2-3 బిల్డింగులు అడ్డుంటాయన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి చూస్తే స్కూల్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చెట్టు ఎంత బాగుందో అసలు. ఫ్లవర్స్ అయితే సూపర్ ఉన్నాయి, బేబీ పింక్ కలరు. అసలు ఆకులే లేవండి, మొత్తం పువ్వులే ఉన్నాయి. మా ఇంట్లో కూర్చొని చూస్తే కూడా ఈ చెట్టు కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. కింద మామిడి చెట్టు ఉంది, అటేమో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. పిల్లలు స్కూల్ లోపలికి వెళ్ళి మా హస్బెండ్ రిటర్న్ వచ్చే వరకు అలా చూస్తూ ఉంటాను నేను రోజు. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నాడు, వెళ్ళి ఇంకా అంటున్నాడు బాయ్ చెప్పమంటే చెప్పలేదు. మా ఇంట్లో నుంచి చూస్తే కూడా ఈ చెట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. అమ్మా ఫైనల్లీ పిల్లలు వెళ్ళిపోయారు. ఎక్కడదక్కడే ఉంది సర్దాలి మొత్తం. పిల్లలు కడుక్కొని ఇల్లంతా సర్దేసి వంట చేయాలి. హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కూడా నిన్నటి నుంచి. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మొత్తం పని అయిపోవాలి, నేను వెళ్ళి పిల్లలు తీసుకొచ్చుకోవాలి. ఇదండి నా మార్నింగ్ రొటీన్. చాలా హడావుడి, పరిగెత్తడం, ఉరుకుడు పరుగుడు ఒకటే హడావుడి. ఒక్క క్షణం ఒక్క మినిట్ కూడా చాలా వాల్యుబుల్ అన్నమాట.
మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళే టైంలో. మిస్ అవ్వకండి రమా టాక్స్ అండ్ బ్లాగ్స్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో చేయండి, తప్పకుండా నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.